అటజనే కాంచ భూమి సురుడంబరచుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లొడద భంగ తరంగ మృదంగ నిస్పన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ ఘటక చరత్కరేణుకర కంపితసాలము సీతశైలమున్. మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. అర్థం తెలిసినా తెలియకపోయినా చదవగానే ఓహో అనిపించే పద్యం. నిజానికి మనుచరిత్ర కాదు, మనుసంభవ చరిత్ర. స్వారోచిష మనుసంభవము. మనువుల్లో ఒకడైన స్వారోచిషుడి జన్మవృత్తాంతం. అయితే మనుచరిత్ర అనగానే గుర్తొచ్చేది వరూధిని ప్రవరాఖ్యులు. వీళ్ళకి ఆ స్వారోచిష మనువుకి ఉన్న సంబంధం ఏమిటి? ఆ మనువు నాన్నమ్మ వరూధిని. అల్లసాని అక్కడి నుంచి ప్రారంభించాడు కథని. ఆ భాగాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాడంటే అదే అసలు కథేమో అన్నంత ప్రచారం పొందింది. ఇదొక తమాషా అయిన కథ. ఇంతకీ ప్రవరుడెవరయ్యా? ఆ మనువు తాతగారేనా అంటే కాదు. ఒక రకంగా అవును. అందుకే ఇది విచిత్రమైన కథ అయింది. అసలు ఇదొక అలెగోరికల్ స్టోరీ అని ఒక సిద్ధాంతం ఉంది. ప్రస్తుతానికి వస్తే ప్రవరుడి ఊరు అరుణాస్పదపురం. అతను ఆ పురి బాయకుండు, అంటే ఆ ఊరిని విడిచి ఎప్పుడూ వేరే ఊరికి వెళ్ళలేదు. అదేంటి, మరీ బొత్తిగా ఏ పెళ్ళికో పేరంటానికైనా పొరుగురు వెళ్ళి ఉండడా అంటే అలా కాదు. వేరే ఊళ్ళో ఉద్యోగానికి కానీ టూరిస్టుగా చూడ్డానికి కానీ ఎప్పుడూ వెళ్ళలేదని. కానీ యాత్రలు చేయాలనే కోరిక మాత్రం ఉంది. యాత్రలంటే ప్రణయయాత్రలో విహారయాత్రలు అనుకునేరు, తీర్థయాత్రలు. మరి ఆ రోజుల్లో ఇప్పట్లా విమానాలు అవి లేవాయే. ఉన్నాయనుకున్న మానవులకి మాత్రం అందుబాటులో లేవాయే. తీర్థయాత్రలు చేయడం అంటే మాటలా మరి? కాబట్టి అతని కోరికగానే ఉండిపోయింది. ఒకరోజు అనుకోకుండా ఓ సిద్ధుడు అతని ఇంటికి వచ్చి, నేను భూమంతా చుట్టేశాను, ఇది చూశాను, అది చూశాను అని చెప్పేసరికి పాపం ఈ ప్రవరుడికి కోరిక మరింత పెరిగిపోతుంది. ఏదోలాగా అతని దగ్గర నుంచి ఒక పాదలేపన సంపాదిస్తాడు. సంపాదించిందే తడవుగా హుటాహుటిని హిమాలయాలకి బయలుదేరేస్తాడు, ఇంట్లో చెప్పకుండానే. మొదటిసారిగా ఊరిని కూడా విడిచి వెళ్ళని ఆ ప్రవరుడు హిమాలయాలను చూసినప్పుడు అవి ఎలా కనిపించాయో చెప్పే వర్ణన ఈ పద్యం. శిరస్సరజ్జరీ అన్నప్పుడు పైనుంచి కిందకు దూకే సెలయేళ్ళు. ముహుర్ముహుర్లొట అన్నప్పుడు ఆ సెలయేటి నీళ్లు రాళ్లకి తాకే సవ్వడి. అభంగ తరంగ మృదంగ అన్నప్పుడు అవి చేసే మృదంగనాదం. ఇవన్నీ మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇలాంటి రచన ఇంగ్లీష్లో ఒనమాటోపియా అంటారు. పదాలకుండే శబ్దాలు వాటి అర్థాన్ని ప్రతిధ్వనించడం అన్నమాట. వర్ణనలు సాధారణంగా కథలో విశ్రాంతి కోసం ఉంటాయని. ఇది అలాంటి వర్ణన కాదు. ముఖ్య కథాభాగానికి ముఖద్వారం లాంటిది ఈ పద్యం. ఇది మనుచరిత్రలోని రెండవ ఆశ్వాసం మొదట్లో వస్తుంది. ఆ ఆశ్వాసం మంచి రసవత్తరంగా సాగే కథాభాగం. కథలో ముఖ్యమైన సంఘటనలు జరిగే భాగం. ఇందులో వరూధిని వాక్చాతుర్యం అమోఘంగా ఉంటుంది. వాటిల్లో ఉన్న సారం, మాట ఎట్లా ఉన్నా ఆ మాటలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ పద్యము అంతే. ఇందులో అర్థం ముఖ్యం కాదు. పదాల పొహళింపు, శబ్ద సౌందర్యం ఇవన్నీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. శబ్దం ప్రధానమైన ఇలాంటి కవిత్వం అన్ని చోట్ల అందాన్ని ఇవ్వదు. దీన్ని తగిన సందర్భంలో తగిన పాళ్ళల్లో వాడాడు కాబట్టే పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు అయ్యాడు. మనుచరిత్రలో ఇలాంటి పద్యాలను మనం ఈనాటికి ఆనందిస్తున్నాం. ఇది ఎక్కువైన ఇతర ప్రబంధాలు, వాటిని రాసిన కవులు మరుగున పడిపోయారు.
ఈ పద్యంలో ఛందస్సుకి సంబంధించిన విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ పద్యాన్ని చంపకమాలలో ఎందుకు రాసి ఉంటాడు పెద్దనా అని ఆలోచిస్తే అటజని కాంచే అన్న ప్రారంభం కోసం అని అనిపిస్తుంది. మొదటి 4 లఘువులు ఆ వెళ్ళడంలోని వేగాన్ని సూచించడం లేదు. ఇక మొదటి పాదంలో అంబరచుంబి దాకా చంపకమాల నడకతో సాగిన పద్యం హఠాత్తుగా తడక్ 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 అన్నట్టు శరజ్జరీ అన్న నడకలోకి మారిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చంపకమాలతో ఇలాంటి నడక సాధించవచ్చా అనిపిస్తుంది. అలానే రెండవ పాదంలో తధింత 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 అన్నట్టుగా అభంగ తరంగ మృదంగ అన్న నడక కూడా మనకి కనిపిస్తుంది. ఇక ఇందులోని అర్థం విషయానికి వస్తే అటజని కాంచ భూమిసురుడు ఏమిటి చూశాడు? శీతశైలమున్ హిమాలయాన్ని. ఎలాంటిదా హిమాలయం అన్నది మొత్తం పద్యం 2 పొడవైన సమాసాలు. అంబరచుంబి శిరః ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాల నుండి, సరజ్జరీపటల ప్రవహిస్తున్న సెలయేళ్ల గుంపులో, ముహుర్ముహుర్లుట మాటి మాటికి దొర్లుతున్న అభంగ తరంగ మృదంగ ఎడతగని తరంగాలనిడి మధ్యలలు చేసే నిస్వన స్ఫుట నటనానుకూల ధ్వనికి తగినట్లు నాట్యం చేసే పరిపుల్ల కలాప విప్పారిన పింఛం కలిగిన కలాపి జాలమున్ నెమళ్ళ గుంపుతో కూడినది అని. ఆకాశాన్నంటే పర్వత శిఖరాల నుంచి కిందకి ఉరుకుతున్న జలపాతాల తరంగాలనే మృదంగాలు చేసే ధ్వనికి అనుకూలంగా పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళ గుంపుతో ఉన్నది ఆ హిమాలయం. ఈ వర్ణనలో గొప్పతనం ఏమిటంటే కవి హిమాలయ శిఖరాలని, జలపాతాలని, నెమళ్ళని అన్నింటినీ చక్కగా చిత్రించాడు. ఏదో వేరేగా చూపెట్టడం కాకుండా వాటన్నింటినీ చక్కగా చూపించాడు. అది కవి ఊహ అంటే. ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి. నెమళ్ళు సాధారణంగా పురివిప్పి ఎప్పుడు ఆడతాయి? ఉరుముల శబ్దం విన్నప్పుడు, వాన పడేటప్పుడు. ఇక్కడ ఈ జలపాతాలు చేసే శబ్దానికి నాట్యం చేస్తున్నాయంటే ఆ జలపాతాల హోరు మేఘగర్జనలాగా ఉందన్నమాట. శిఖరాలు ఆకాశమంత ఎత్తున్నాయి కాబట్టి ఆకాశంలోని మేఘాలే వర్షిస్తున్నట్లుగా ఆ జలపాతాలు ఉన్నాయన్నమాట. ఇవేవి పద్యంలో సూటిగా చెప్పలేదు, స్ఫురింప చేశాడు. దీనిని మన వాళ్ళు అలంకార ధ్వని అంటారు. ఒక విషయాన్ని చెప్పకుండా చెప్పడము, చూపించకుండా చూపించడమే కదా కవిత్వం అంటే. ఇక అక్కడ నెమళ్లే కాక ఏనుగులు కూడా ఉన్నాయి. కటక చరత్ ఆ పర్వతాల మధ్యలో తిరిగే కరేణుకర ఏనుగుల తొండాల చేత కంపిత సాలము కదిలించి వేయబడ్డ చెట్లు కలిగింది ఆ హిమాలయం. ఇదే అల్లసానివాని అల్లిక జిగిబిగి అంటే. స్వరం మొరిమురి శేషాచారి. ధన్యవాదములు.